రైతులకు 7 గంటల కరెంట్ ఇవ్వాలని మెదక్ జిల్లా నుంచి దాదాపు 3000 మంది రైతులు సిపిడిసిఎల్ కార్యాలయం వద్ద వాళ్ళు ధర్నా చేస్తూ ఉంటే పోలీసులు అమానుషంగా రైతులని కూడా చూడకుండా విపరీతమైనటువంటి లాఠీ చార్జ్ చేసి వారందరినీ కూడా కొట్టడం జరిగింది. దాదాపు ఈరోజు హైదరాబాద్లో ఉండేటువంటి పలు పోలీస్ స్టేషన్లలో 3000 మంది పైగా రైతు సోదరులను అరెస్ట్ చేయడం జరిగింది. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను, వెంటనే ఆయా పోలీస్ స్టేషన్లో ఉండేటువంటి రైతులను విడుదల చేయాలని. ప్రభుత్వం మాట తప్పి రైతులకు 7 గంటల కరెంట్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళ పంటలు ఎండిపోతున్నాయి. ఎండిపోతున్న పంటలను సాక్షిగా తీసుకొని వచ్చి మా పంటలను కాపాడాలి, శ్రీశైలం నాగార్జున సాగర్ డ్యాంలో నిండా నీళ్లున్నాయి, అయినా కూడా మీరు కరెంట్ ఇవ్వడం లేదు, వెంటనే కరెంట్ ఇవ్వాలని చెప్పి ఈరోజు ఎండిపోయినటువంటి ఫోటోలు కూడా తీసుకొని వచ్చి వాళ్ళు అడగడానికి వచ్చారు. అంటే ఇవాళ పరిశ్రమలకేమో ఫుల్ కరెంట్ ఇస్తున్నారు, రైతులకు మాత్రం కరెంటు కట్ చేస్తూ ఉన్నారు. ఇదేమి న్యాయమని మాకు న్యాయం చేయండి, ఇచ్చిన మాట ప్రకారంగా 7 గంటల కరెంట్ ఇవ్వండి అని అడగడానికి వచ్చిన రైతులను లాఠీలతో కొట్టి ఇవాళ హైదరాబాద్లోని 12 పోలీస్ స్టేషన్లలో అరెస్ట్ చేయడం జరిగింది. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను, వెంటనే రైతులకు 7 గంటల కరెంట్ ఇవ్వండి, అరెస్ట్ చేసినటువంటి రైతు సోదరులందరినీ విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. మంచి తీసుకోరా చేరి చలో